మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసొచ్చాను. నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. సో ఈ సినిమా ఆడదా అంటే మేబీ ఆడొచ్చు. సినిమా మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో కొందరు ఒక కైండ్ ఆఫ్ సినిమాలు ఇష్టపడితే ఇంకొందరు ఇంకో కైండ్ ఆఫ్ సినిమాలు ఇష్టపడతారు. పర్సనల్గా నాకైతే ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు అంటే ఇష్టం లేదు. సో నా వరకు సినిమా అంటే నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. మంచి కథ, సీన్స్, సీక్వెన్సెస్, పాటలు, ఫైట్స్, మంచి విలనిజము బేస్డ్ ఆన్ జానర్ని బట్టి. సో ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి కామెడీ ఓకే ఫైన్. అట్లీస్ట్ ఒకటి రెండు మంచి ఎమోషనల్ సీన్స్ అవి కూడా లేవే. అరే అనిల్ రావుపూడి అన్ని సినిమాల్లోకెల్లా ఇదే వీకెస్ట్ స్క్రిప్ట్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇందులో హైట్స్ ఆఫ్ హిపోక్రసీ ఏంటంటే హీరో సీరియల్స్కు బాగా అడిక్టెడ్. అంటే ఇండైరెక్ట్గా సీరియల్స్ను కిండల్ చేయడము, క్రిటిసైజ్ చేయడము. సో దాని నుంచి మనకి ఏదో ఫన్ చేయాలని ట్రై చేసినారు. కానీ ఆ సీరియల్స్ కంటే కూడా ఘోరంగా మనం సినిమా తీసినాం అనే విషయాన్ని మర్చిపోవడం, ఇది చాలా ఘోరం అంటే ఘోరం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇంటెలిజెన్స్, రా ఏజెంటు, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసరు వరప్రసాద్ అంటే చిరంజీవి గారు, ఇండియాలోనే టాప్ బిజినెస్ ఉమెన్ శశిరేఖ అంటే నయనతార, వీళ్ళిద్దరూ ఒకరినొకరిని ఇష్టపడతారు, లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. 3 years తర్వాత సమ్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఈగో క్లాస్ కావచ్చు, వీళ్ళిద్దరు విడిపోతారు, అంటే డివోర్స్ కూడా తీసుకుంటారు. సో ఫైనల్గా వీళ్ళిద్దరు కలిసారా లేదా అన్నదే స్టోరీ. బాస్ ఎప్పుడుది స్టోరీ? స్క్రీన్ ప్లే అన్న అట్లీస్ట్ అదేనా కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా అదేనా చేయొచ్చు కదా. అబ్బే రెండు రొటీను, రొట్ట అంటే రొట్ట, పరమ రొట్ట. ఓపెనింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం ప్రెడిక్టబుల్. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో, ఆ సిచ్యువేషన్ ఏమొస్తుందో, దానికి ఎలా రియాక్ట్ అవుతారో కూడా మొత్తం మనకు తెలిసిపోతుంటుంది. దాంతో అసలు ఇంట్రెస్టింగ్గానే నాకు అనిపించలేదు సినిమా. ఇందులో హైలైట్స్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు. బాసు నీ గ్రేస్ అయితే మాత్రం తగ్గలేదు. సో నీ కామెడీ టైమింగ్ ఇప్పటికి కూడా అదిరిపోయింది. సో బేసికల్లీ నీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టము. సో ఆ కామెడీ వల్లనే అట్లీస్ట్ నేను లాస్ట్ వరకు కూర్చున్నా, లేదంటే ఎప్పుడో మధ్యలోనే జంపు. సో అదే సెకండ్ హాఫ్లో ఇంకా చిరంజీవి గారి కామెడీ కూడా బాగా రిపీట్ అవుతుంది, ఇంకా బోర్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఏదో కావాలరా అన్నప్పుడు అనిల్ రావుపూడి గారికి ఇట్లాంటి తెలివితేటలు బాగా ఉన్నాయి. అప్పుడు వెంకీ గౌడగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ, అది సాయిరామ్ అనిపిస్తుంది సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు. 1-2 సాంగ్స్ బాగానే ఉన్నాయి, కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఇంకా నచ్చని విషయాలు, ఫస్ట్ ఈ సినిమా లాజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎక్కడే కానీ కనెక్ట్ కాలేదు. సో అనిల్ రావుపూడి మూవీస్లో ఇది ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఓన్లీ కామెడీ తప్ప మిగతాది ఏం ఉండదు. దీన్ని అలా ట్రై చేద్దామన్నా కూడా సాధ్యం కాల. మేబీ ఇది స్పాయిలర్స్ అనుకుంటా, బట్ అయినా కూడా చెప్పక తప్పదు. ఇందులో చిరంజీవి గారు బిఫోర్ మ్యారేజ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చేస్తుంటాడు. సో ఎప్పుడైతే నయనతారను పెళ్లి చేసుకున్నాడో దాని తర్వాత 3 years తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆ కంపెనీకి, వాళ్ళ కంపెనీకి సీఈఓని చేస్తాడు. తర్వాత అక్కడ నుంచి ఇంట్లో వర్క్ చేయించేంత వరకు తీసుకొస్తాడు. సో ఈ టైంలో ఈయన ఇంటెలిజెన్స్ ఆఫీసరా, ఏదంట నేషనల్ సెక్యూరిటీ ఆఫీసరా, ఏం అర్థం కాదు మనకు. ఊసే ఉండదు, కట్ చేస్తే మళ్ళీ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయింటాడు. ఇది బాగా లాజికల్గా బాగా కొట్టింది. అంటే చాలా కన్వీనియంట్ అంటే కన్వీనియంట్గా రాసుకున్నారు. నెక్స్ట్ నయనతార క్యారెక్టర్ ఉంటుంది, ఇది కూడా నాకు చాలా పజిల్ అనిపించింది. ఫస్ట్ ఏంటి, ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదరు ఒక మ్యాచ్ తీసుకొస్తాడు. సో ఎవడైతే వచ్చిన వాడు ఉన్నాడో ఆ అబ్బాయికి హార్ట్ అంటే మనసు లేదని ఆ మ్యాచ్ని రిజెక్ట్ చేస్తుంది ఆమె. ఫైన్, ఓహో ఈమె మనసును బాగా ఇష్టపడుతుంది, సో ఈ మనసుతోనే చిరంజీవిని ఇష్టపడుతుంది, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అక్కడ మొదలు పెడితే టిల్ ఎండ్ వరకు ఆమెకి ఎక్కడే కానీ మనసు అనేది ఉన్నట్టే మనకు కనపడదు. ఏదైతే ఆపోజిట్లో నుంచి మనసు ఎక్స్పెక్ట్ చేసిందో ఆ మనసు ఆమెకు ఉండనే ఉండదు. చిరంజీవి ఇన్ని రకాలుగా టార్చర్ పెడుతున్నా కూడా ఆమెకి ఎక్కడే కానీ మనసు రాదు, ఆ రియాక్షన్ కూడా ఉండదు. మరి క్యారెక్టరైజేషన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇది కూడా నాట్ కన్విన్స్డ్. నెక్స్ట్ ఓపెనింగే మనకు సినిమాలు ఏంటి, నయనతార, చిరంజీవి గారు ఇద్దరు డివోర్స్డ్, ఫైనల్గా ఎలా కలుస్తారు అనేది స్టోరీ అనేది మనకు అర్థమైపోతుంది. ఓపెనింగ్ ఆ విషయం మనకు చెప్పేస్తారు. ఇప్పుడు ఏంటి, వీళ్ళిద్దరు గెలవడానికి ఎలాంటి సీక్వెన్స్ ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి, సో వీళ్ళల్లో ఎలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తాయి ఎంత మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఇవేముండవు సినిమాలో. ఒకటే ఒక ట్రాక్ రన్ అవుతుంటుంది. ఏంటి, చిరంజీవి గారు నయనతారను ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒక సిచ్యువేషన్ రావడం, సో మనవాడు ఏదో చేయడము, అరే ఇది ఏదో పాజిటివ్గా వర్కౌట్ అవుతుందిరా అనే టైంలో మనవాడి నోటి దూడ వల్ల అది మొత్తం రివర్స్ కావడము. ఇంతే సినిమాలో మొత్తం ఇవే సీన్లే రిపీట్ అవుతుంటాయి. ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ వస్తుంది, ఇంకో సీన్ తర్వాత ఇంకో సీన్. ఫస్ట్ హాఫ్ అన్న ఇది తక్కువ ఉంటుంది, ఇంకా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ ఇవే, ఇంకా వేరే సీన్లే చూడం. ఏంది ఇంత రిపీటెడ్గానా, ఏంటి బాస్ ఇంత టార్చరు. నెక్స్ట్ నయనతార క్యారెక్టర్ మనకి ఎలా ప్రొజెక్ట్ చేస్తారు, ఇండియాలోనే టాప్ బిజినెస్ ఉమెన్, చాలా స్ట్రాంగ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్ అనేలాగా మన క్యారెక్టర్ బిల్డ్ చేస్తారు. సో ఇలాంటి ఆమె అది డిస్టర్బెన్స్ వల్లనో ఈగో వల్లనో తన హస్బెండ్కు డివోర్స్ ఇచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 6 years, ఎన్ని ఇయర్స్ గడిచిపోయి ఉంటుంది ఇద్దరి మధ్యన.
సో ఇలాంటి ఆమె మళ్ళీ మన వాడిని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనేది మనకు ఒక క్వశ్చన్ అయితే రై అవుతుంటుంది. సో దానికోసం మనం చూస్తుంటాం. బట్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమి ఉండవు సినిమాలో. ప్రీ క్లైమాక్స్లోనే ఎక్కడో చిరంజీవి గారి మదర్ వచ్చి ఒక చిన్న ప్రీచింగ్ ఇస్తుంది. అరే ఏంటి ఈమె ఈ ప్రీచింగ్కే మారిపోతుందా అని మనం ఏదో అనుకుంటాం. లేదు అప్పటికి కూడా నేను మారడం లేదని ఒక షాట్ ద్వారా చెప్తారు. ఇంకేముందబ్బా దీంట్లో మారడానికి అంటే లాస్ట్ను చిరంజీవి గారు ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తానే అమ్మాయి మారిపోయి మనం అంతా కలిసిపోతుంది. ఎన్నప్పా ఇది ఏంటి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇలా ఉంటుందా? ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఈమెను కదిలిచ్చే ఒకటో రెండో సీక్వెన్స్లో సిచ్యువేషన్స్ ఏదో చూపెట్టి అమ్మాయికి చిన్న సాఫ్ట్ కార్నర్ వస్తుంది హస్బెండ్ మీద అనేది ఒకటో రెండో ఎమోషనల్గా చూపిస్తే అది మనకు కన్విన్సింగ్ ఉంటుంది. కానీ అవన్నీ ఏమి ఉండదు. లాస్ట్ వరకు అలాగనే స్ట్రాంగ్ ఉండి లాస్ట్ పుసుక్కున మారిపోతుంది. ఇది కూడా నాట్ కన్విన్స్డ్. నెక్స్ట్ చిరంజీవి గారు నయనతార గారు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. ఇది నయనతార వాళ్ళ ఫాదర్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయనకు డబ్బులు ఉంది కాబట్టి. సో వీళ్ళిద్దరిని ఎలాగైనా సెపరేట్ చేయాలనుకుంటాడు. ఫైన్ అంతవరకు. సో ఇలాంటి ఆమెను కన్విన్స్ చేయడానికి ఎలాంటి సీన్స్ ఉండాలి? మనకు నమ్మబుల్ సీన్స్ ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళు నమ్మకపోయినా అట్లీస్ట్ మనకన్నా ఆడియన్స్గా మనకన్నా నమ్మబుల్గా ఉండాలి కదా. అలాంటివి ఏమి ఉండదు. సో 3 years తర్వాత తీసుకొస్తాడు చిరంజీవి గారిని కంపెనీకి CEO అని చేస్తాడు. సో నయనతారలో ఒక మంచి ఇంప్రెషన్ ఫాదర్గా మా ఫాదర్ సూపర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాడు. తర్వాత కట్ చేస్తే చిరంజీవిని అంటే కాఫీలు టీలు అందించేవాళ్ళలాగా చేస్తుంటారు. ఇది అమ్మాయి కూడా చూస్తుంది. చూసిన తర్వాత ఈ ఎమోషన్లో చిరంజీవి ఫాదర్ని చంపదెబ్బ కొడితే నీకు నాకు సంబంధం లేదు నేను డివోర్స్ ఇస్తున్నా అంటది. అదే ఇందాక చెప్పినా కదా, ఈమెకు ఏదైతే మనసును చూసి ఒకరిని రిజెక్ట్ చేసి ఉంటుందో అదే మనసు ఈమెకు ఉండదు. ఈమె కళ్ళ ముందే హస్బెండ్ను అంత నీచంగా చూస్తున్నప్పుడు ఎక్కడో కొంచెం రియాక్షన్ ఎందుకు ఇలా అన్న తెలియక జరిగిన ఈ సిచ్యువేషన్స్ అంటే నయనతార క్యారెక్టర్ మీద కూడా మనకు ఒక చిన్న సింపతి వస్తుంది. దీంట్లో సింపతి కాదు, ఆమె చూస్తుంటేనే మనకు కోపం వస్తుంటుంది. ఇలాంటి క్యారెక్టర్ లెస్ దానికి పాపం చిరంజీవి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అనే ఫీలింగ్ మనకు వస్తుంటుంది. అంటే క్యారెక్టర్ మీద ఎక్కడే కానీ మనకు ఎంపతి రాదు, సింపతి రాదు. అందుకే ఎమోషనల్గా ఎక్కడ మనకు ఆ క్యారెక్టరే కనెక్ట్ కాదు. ఈమె లేకపోతేనే చిరంజీవి హ్యాపీగా ఉంటాడు మన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంటుంది. ఫైనల్గా ఈ డివోర్స్ కపుల్ను కలపాలి. సో అందుకేం చేయాలి? అలాంటి సిచ్యువేషన్లు సీన్స్ ఎలాగూ రాయలేదు కాబట్టి సింపుల్గా ఒక థ్రెడ్ ఫ్యాక్టర్ ఒకటి పెట్టినారు. పోనీ అదైనా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే అది కూడా పరమ రొట్టెలాగా ఉంది. ఆర్టిస్టుల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని చోట్ల బాగున్నారు, కొన్ని చోట్ల మేకప్ ఏదో చాలా ఆడుగుంది. ఇంకా నయనతార బాగుంది. సో యాటిట్యూడ్ ఉన్న గర్ల్ లాగా బిజినెస్ ఉమెన్ లాగా అయితే క్యారెక్టర్కు సెట్ అయింది. బట్ సాఫ్ట్ కార్నర్కే అదైతే ఎక్కడ లేదు కాబట్టి పాపం ఆ ఛాన్స్ లేదు ఆమె చూపించుకోవడానికి. వెంకీ గౌడగా విక్టరీ వెంకటేష్ బాగున్నాడు. వెంకటేష్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. మస్తు బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా మస్తు క్రేజీగా ఉంది. అంటే మంచి స్వాగ్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళ గురించి ఎవరు పెద్దగా క్యారెక్టర్ లేదు, వాళ్ళ గురించి డిస్కస్ చేయడానికి కూడా మన దగ్గర ఏం లేదు. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే ఇంకేముంటే ఫ్యామిలీ డ్రామా విజువల్స్ అయితే బ్యూటిఫుల్గానే ఉన్నాయి. బిజిఎం అక్కడక్కడ ఓకే, సాంగ్స్ 1-2 బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అనిల్ రావుపూడి గారు. బ్రో ఇందాక చెప్పినట్టు నీ వీకెస్ట్ స్క్రిప్ట్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. నెక్స్ట్ అట్లీస్ట్ స్క్రిప్ట్ మీద ఇంకా కొంచెం మోర్ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో ఓవరాల్గా అయితే మాకు స్క్రిప్ట్ అవసరం లేదు, కామెడీ స్కిట్లు చాలు అనుకుంటే ఫ్యామిలీ పిల్లలతో కలిసి హ్యాపీగా శివశంకర వరప్రసాద్ సినిమాకి వెళ్ళండి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు సినిమా అంటే ప్రాపర్ స్క్రిప్ట్ ఉండాలి అన్నీ కావాలి అనుకుంటే డిసప్పాయింట్ అవుతారు. సో సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.